బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి చివరకు ఊరట లభించింది. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు మంగళవారం అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ఇమ్మడి రవి ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా దక్షిణ భారత సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలయ్యే కంటెంట్ను అక్రమంగా అప్లోడ్ చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఆ సినిమాలు ఈ సైట్లో కనిపించేవి. దీంతో సినిమా నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. పోలీసులు సాంకేతిక ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత రవి బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే మొదట నాంపల్లి కోర్టు అతని బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. తర్వాత హైకోర్టును ఆశ్రయించినా అక్కడ కూడా బెయిల్ లభించలేదు. దీంతో అతను జైల్లోనే కొనసాగాడు. ఇక ఇటీవల రవి మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. కేసు వివరాలు, పోలీసులు సమర్పించిన ఆధారాలు, రవి వాదనలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత న్యాయస్థానం కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన ముఖ్యమైన షరతుల ప్రకారం రవి తన పాస్పోర్ట్ను కోర్టుకు సమర్పించాలి. ప్రతిరోజు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల ముందు హాజరు కావాలి. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు. అలాగే ఇంటర్నెట్ను ఉపయోగించాలంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఈ షరతులను తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటేనే రవి జైలు నుంచి బయటికి రావచ్చు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. అందువల్ల రవి ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక ఐబొమ్మ వెబ్సైట్ కారణంగా కొత్త సినిమాలు విడుదలైన వెంటనే పైరసీకి గురవ్వేవి. దీనివల్ల నిర్మాతలు భారీ నష్టాలు చవిచూశారు. పైరసీ సమస్యను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేసులో రవికి బెయిల్ లభించడం ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు.